ఎస్ ట్రేడర్స్, నిఫ్టీలో ఏం జరుగుతుందో చూశారు కదా. మన లెవెల్స్ ప్రకారం మనం చెప్పుకునే విధానం నచ్చితే కామెంట్ చేయండి, వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కంటెంట్ నచ్చితే కనుక, చెప్పే విధానం నచ్చిన విధానం కాకపోయినా అందులో ఉండే పాయింట్స్ని మీరు ఏదైతే మీరు చెప్పేది మంచిగా అనిపిస్తుంది, పర్ఫెక్ట్గా అనిపించిన వాళ్ళు వీడియోని షేర్ చేయండి. ఓకే, మనం ఫ్రైడే లోపల మార్కెట్ ఎప్పుడు ఉన్నా కూడా అది జిగ్జాగ్గానే ఉంటుందని చెప్తున్నాం. ఎగ్జాక్ట్గా ఈ మండే అండ్ ట్యూస్డే ఏం జరిగిందో చూసారు కదా. ఇది లాస్ట్ ఫ్రైడే, ఇది ఇక్కడ నుంచి ఈ ఫ్రైడే క్యాండిల్ ఇక్కడ నుంచి టోటల్గా ఈ ఫ్రైడే ఓపెన్ అయిన ఈ విక్ నుంచి చూసారు కదా, ఇక్కడ నుంచి ఫాలింగ్ వచ్చింది ఈరోజు. ఓకే, కానీ ఈరోజు ఎక్స్పైరీ కొంచెం చాలా ఎట్లా నడిచిందో చూశారు కదా. సేమ్ పాయింట్స్ వస్తాయి, రావనట్లేదు నేను, కాకపోతే వాలటైలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ మండే రోజు కూడా చాలా కన్ఫ్యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. కొత్త వాళ్ళకు చాలా కష్టం ఇటువంటి ట్రేడింగ్, ఈ జిగ్జాగ్ ట్రేడింగ్లో. విక్స్ చూడండి, బాడీ తక్కువ, విక్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు కూడా ఇక్కడ మధ్యాహ్నం పైకి వెళ్తుంది అనుకున్నారు అందరూ, కానీ ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఉంది ఆల్రెడీ రెసిస్టెంట్. ఇక్కడ ఈ క్లోజింగ్ ప్రైస్ ప్రకారం మనకి ఇక్కడ రెసిస్టెంట్ ఉంది. ఓకే, ఇదే రెసిస్టెన్స్ ప్రకారం మనల్ని రెసిస్టెంట్ అక్కడ టచ్ చేసి లెవెల్ని కిందికి వచ్చేసింది. ఆ లెవెల్ని ఎప్పుడు ఏ టైంకి 10 టచ్ చేసింది, ఫస్టే టచ్ చేసింది. కాకపోతే ప్రైస్ యాక్షన్ ప్రకారం కిందికి టర్న్ అవ్వడానికి టైం తీసుకుని మళ్ళీ 11 o'clockకి కిందికి వచ్చేసింది. ఓకే, ఈ క్యాండిలే టచ్ చేసింది, 9:45కే టచ్ చేసింది. కాకపోతే ఏవైతే ఈ 4-5 క్యాండిల్స్ ఉన్నాయో ఇందులోనే మ్యాటర్ అంతా ఉంటుంది. ఇక్కడ నుంచి కిందికి వచ్చేసింది ఎగ్దమ్. ఓకే, టోటల్గా 124 150 నుంచి దాదాపుగా 24 23 950 వరకు కూడా వచ్చేసింది. చూసారు కదా. అయితే రేపు ఏం జరగబోతుంది, ఇది ఈ లెవెల్ని మనం గుర్తుపెట్టుకోమని చెప్పాము. ఈ థిక్నెస్ తగ్గించిన లెవెల్ని మనం గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు కూడా మళ్ళీ ఒకసారి అని చెప్పుకున్నాం. ఈ లెవెల్ ప్రకారం కూడా ఈ 2 days మనకు వర్క్ కావచ్చు అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ లెవెల్ దగ్గర టోటల్గా ఇక్కడ చూడండి, ఈ క్లోజింగ్ ప్రైస్ ప్రకారం ఈ లెవెల్ ప్రకారం మండే రోజు ఇక్కడ టెస్ట్ చేసింది, జిగ్జాగ్గా రన్ అయింది. మళ్ళీ ట్యూస్డే ఇక్కడ టెస్ట్ చేసింది, జిగ్జాగ్ వచ్చేసింది, కిందికి వచ్చేసింది. ఇంకా దీని పని అయిపోయింది, ఇది తీసేస్తున్నాను. అయితే మండే రోజుది తీసుకుందాం మనం. మండే రోజు క్లోజింగ్ ప్రైస్కి నేను మార్క్ చేశాను. ఓకే, ఇది నిన్ననే చేసుకోవాలి, నేను మీకు చూపిస్తున్నాను. కాకపోతే ఇక్కడ నిన్న ఏమనుకున్నా అంటే దీని కిందనే ఓపెన్ కావచ్చు, దీని కిందనే మనకి సస్టైన్ అయితే కిందికి రావచ్చు అనుకున్నాను. కాకపోతే ఈ లెవెల్ కూడా మిగిలిపోయింది కనుక దాన్ని రీటెస్ట్ చేసి కిందికి వచ్చేసింది. ఓకే, ఎగ్జాక్ట్గా పాయింట్ ఇట్లా మీకు అర్థం కావడానికి ఇప్పుడు క్లోజింగ్ ప్రైస్ చూపించాను నేను. కాకపోతే నేను నిన్ననే తీసుకున్నాను. ఈరోజు ఎందుకు పైకి వెళ్ళలేదు అనడానికి రీజన్, ఇక్కడ పైన ఒక రెసిస్టెన్స్ ఉంది క్లోజింగ్ ప్రైజు. ఆ తర్వాత మండే క్లోజింగ్ ప్రైస్ ప్రకారం దాని కింద బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనకి అసలు పాయింట్స్ అనమాట. ఓకే, ఇది ఇట్నే కంటిన్యూ అవుతుందా, రేపు మరి ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి దీన్ని మళ్ళీ రీటెస్ట్ చేసుకొని కిందికి వస్తుందా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ ఓపెన్ అయినా ఈ నియర్ బై ఎక్కడ ఓపెన్ అయినా ఇక్కడ విక్ టచ్ చేసుకొని కిందికి రావాలి. లేదు అంటే ఈ క్లోజింగ్ ప్రైస్ పైన మనకు సస్టైన్ కావాల్సిన అవసరం ఉంటుంది. దీనిపైన సస్టైన్ అయితే మాత్రం మళ్ళీ నెక్స్ట్ క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది, ఇది చూసారు కదా. ఇది లాస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం, మనం లాస్ట్ వీక్ నుంచి చెప్పుకుంటున్నాం. ఈ లాస్ట్ వీక్లో ఇక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. కాకపోతే మనకి క్లోజింగ్ ప్రైస్ల ప్రకారం కిందికి వచ్చేసింది. ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇది సపోర్ట్గా తీసుకుంటుంది ఈ క్లోజింగ్ ప్రైజు. ఓకే, ఇంకా సేమ్ ఎట్లాగైతే 2 రెసిస్టెన్స్ క్రియేట్ చేసిందో ఇక్కడ 2 సపోర్ట్స్ని క్రియేట్ చేసింది. ఒకవేళ మార్కెటు ఏదైతే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నాయో దీని మధ్యలో ఉండే ఛాన్స్ ఉంటే రేపు మా
రేపు గురువారం, బుధవారం, గురువారం రోజు 2 రోజులు ఉంది. ఇంకా ఫ్రైడే హాఫ్ డే ఉంది, అంటే సెలవు ఉంది. ఫ్రైడే వర్క్ కాదు కనుక ఫ్రైడే ఫస్ట్ వస్తుంది, వర్క్ లేదు, వర్కింగ్ డే కాదు కనుక రేపు ఎల్లుండి, ఒకవేళ రేపు ఎల్లుండి ఏం జరగవచ్చు అంటే రేపు ఇక్కడే సస్టైన్ అయినా ఫ్రైడే మాత్రం చాలా స్పీడ్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఒకవేళ పైకి వెళ్ళలేదు అనుకోండి, ఇంకా మండే రోజు, నెక్స్ట్ మండే ఎప్పుడైతే వస్తుందో ఆ మండే రోజు బౌన్స్ చాలా స్పీడ్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మార్కెట్ అప్ సైడు. అప్పుడు మనకి మంత్ చేంజ్ అవుతుంది. ఒకసారి వీక్లీలో చూడండి, వీక్లీలో చూడండి, స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ తర్వాత సస్టైన్ అవుతుంది. కాకపోతే ఇది ఈ రెడ్ క్యాండిల్ మిడిల్ ఆఫ్ పైన సస్టైన్ అయితేనే పైకి వెళ్తుంది. లేదు ఒకవేళ ఈ క్లోజింగ్ ప్రైస్, రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ కనుక పైన, క్లోజింగ్ ప్రైస్ కింద కనుక రేపు కానీ ఎల్లుండి కానీ కింద క్లోజింగ్ ఇస్తే మాత్రం ఆ తర్వాత మళ్ళీ మనకి ఏం జరుగుతుందనేది తర్వాత చూద్దాం. ఒకవేళ ఆ క్యాండిల్ని బట్టి అప్పుడు మంత్ క్యాండిల్ వ్యూ చేంజ్ అవుతుంది. మనం ఏం చెప్పుకున్నాం నిన్న 24,037 పైన క్లోజ్ కావాల్సిన అవసరం ఉందని చెప్పుకున్నాం. రేపు ఎట్లా తిరిగినా కూడా ఒకవేళ గురువారం మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది కనుక ఆ రోజు ఏమైనా మనకి చాలా స్పీడ్గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుందా ఉండదా అనేది రేపు జరిగిన దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ఈ రెండు, ఇక్కడ ఈ సపోర్టు, ఇక్కడ ఈ రెసిస్టెన్స్ మధ్యలో ఉన్నంతకాలం ఏం చేయలేము కనుక బౌన్స్ అయితే ఇక్కడ బౌన్స్ కావాలి, లేదైతే కిందికి డౌన్ బ్రేక్ కావాలి. ఈ రెండిట్లో లేదా ఏదైనా ఒకటి జరగాలి. జరిగితేనే మనం మార్కెట్లో ఏమైనా చేయగలం. ఇది అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. క్లోజింగ్ ప్రైస్ ప్లస్ మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఫిబోనాచి ద్వారా తీసుకునే లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ లెవెల్స్ని మనం 100% ప్రెడిక్ట్ చేసుకొని మనం చెప్పుకుంటున్నాం. నచ్చిన వాళ్ళు, కంటెంట్ మంచిగా ఉంటుంది, వీడు చెప్పేది బాగా అనిపిస్తుంది, మన మైండ్కి ఎక్కుతుంది అనుకునే వాళ్ళు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఏం జరుగుతుందో రేపు చూద్దాం. ఓకే.